ఒకతను భార్యతో విభేదించాడు. విభేదించడానికి కారణం ఏంటంటే భార్య వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు నడుపుతోంది. ఓ రకంగా సెక్సువల్ బిజినెస్ చేస్తోంది. కాబట్టి ఆమెతో నాకు విడాకులు కావాలన్నాడు. కోర్టు ఆధారాలు కావాలి, నోటికొచ్చినట్టు చెప్పడానికి కుదరదంది. కింద కోర్టు ఆ మాట అనేటప్పటికి ఆధారాలు సేకరించడానికి అతను ప్రైవేట్ డిటెక్టివ్ని పెట్టాడు. ఈ ప్రైవేట్ డిటెక్టివ్లు 92 వీడియోలు తీశారు, 237 ఫోటోలు తీశారు. అమ్మాయి ఎవరెవరితో తిరుగుతోంది, ఏమేం చేస్తుంది అన్నది. ఆ వీడియోలన్నిటి కింద కోర్టులో చూపెడితే అయినా అది అమ్మాయి వ్యక్తిగతం, మాకు సంబంధం లేదు అంటూ దాని మీదన కోర్టు పట్టించుకోలేదు. అతను దాని మీదన హైకోర్టు నుంచి ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఇప్పుడు రివర్స్లో క్వశ్చన్ చేసింది. నువ్వు నీ భార్య మీద ఎంత నిఘా పెట్టావంటే నువ్వు ఆ అమ్మాయిని ఎంతగా హింసిస్తున్నావో అన్నది అనుమానం వస్తుంది. అసలు భార్య మీద నిఘా పెట్టే అధికారం లేదు అంటూ తాజాగా ఇచ్చినటువంటి స్టేట్మెంటు పెద్ద చర్చకే తావిచ్చింది. సుప్రీంకోర్టు హ్యాస్ దేర్ఫోర్ అర్జ్డ్ ద లెజిస్లేచర్ టు కన్సిడర్ ఫ్రేమింగ్ appropriate laws to regulate private investigators and establish clear standards for their conduct అంట. ఇప్పుడు ప్రైవేట్ డిటెక్టివ్లకి చెప్పండి, వ్యక్తిగత జీవితంలో భర్త భార్య మీదో భార్య భర్త మీదనో నిఘా పెట్టేటటువంటి కేసులని చేయడానికి వీల్లేదని చట్టం చెయ్యండి అంటూ ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసులో ప్రభుత్వాలని ఆదేశించింది.